లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అయితే చూడండి, గొర్రెల కాపరి యొద్దకు ఎవరు వెళ్ళారండి? పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభుదూత అంటే ఎవరండి? ప్రభుదూత ఎవరు అని అంటే, దేవుడు ఈ లోకమునకు ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి వార్తలు పంపించడానికి ఒక ప్రత్యేకమైన దూతలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దూతలు చాలామంది ఉన్నారు. చాలా విధాలుగా దేవుడు ఆ దూతలను వాడుకునేటువంటి వాడు. ప్రభునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ దూత వచ్చినప్పుడు గమనించండి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుందాం, ఈ దూతతో పాటు ఏమొచ్చిందండి? దేవుని యొక్క మహిమ వచ్చినప్పుడు ఆ మహిమ ఈ యొక్క గొల్లల చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, ప్రజలందరికీ కలగబోవు. కొంతమందికి మాత్రమే అని అన్నారా? మందిరాలకు వెళ్ళేటువంటి వారికి మాత్రమే అన్నారా? క్రైస్తవులకు మాత్రమే అని అన్నారా? లేదంటే ఆయన నమ్ముకున్నటువంటి వారిని సేవించేవారు, ప్రార్థించేవారే అని అన్నారండి? అదే విధముగా ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను సేవిస్తారో, ఎవరైతే ఆయన లోకరక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసయ్యా అని వారి నోటి నుండి ఆయన నామం పలుకుద్దో వాళ్ళందరికీ కూడా శుభవార్త. హల్లెలూయా. ప్రజలందరికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఈ యొక్క దూత చెప్పేటువంటి వార్త ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మనందరికీ ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది, సంతోషము అని అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే మనకు సంతోషంగా కనపడతాయి. ఇల్లు కట్టుకుంటే సంతోషం, వాహనం కొనుక్కుంటే సంతోషం, 4-5 చీరలు ఒకేసారి కొంటే సంతోషం, లేదంటే ఫర్నిచర్ కొనుక్కుంటే సంతోషం. ఇలాంటి సంతోషాలు ఈ లోకములో మనం అందరము కూడా చూస్తూ ఉన్నాం. బిడ్డలు మంచి వివాహాలు అయితే సంతోషం, మంచి అల్లుడు వస్తే సంతోషం, మంచి కోడలు వస్తే ప్రార్థన పర్రాలండి సంతోషం. ఇవన్నీ సంతోషాలు కాదని నేను అంటలేదు, దయతో అర్థం చేసుకోండి. అవన్నీ కూడా దేవాది దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవుని దీవెన, దేవుని కాపుదల. అది దేవుడు ప్రజలందరికీ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. అయితే అంతకంటే మించినటువంటి ఒక ఆశీర్వాదం దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతకంటే సంతోషపడేటువంటి ఒక మాటను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదేమనగా, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన, సంతోషం అంటేనే సంతోషం, మహా సంతోషం. అదేంటంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడండి? ఇది గొల్లలతో చెప్పబడుతున్న మాట అయినప్పటికీ కూడా మనిషి అన్నటువంటి ప్రతి వాడికి చెప్తున్నటువంటి మాట ఇది. మానవుడుగా పుట్టినటువంటి ప్రతి వాడికి కూడా చెప్పేటువంటి సమాచారం ఇది. ఆడ మగ దేశ తారతమ్యము కానీ ప్రజల తారతమ్యము కానీ లేనటువంటి మాట. ఒకటే చెప్తున్నాను, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్త తెలియజేయబడుతూ ఉన్నది. ఇంత అద్భుతమైనటువంటి వార్త ఈ భూమి మీదకు వస్తున్నప్పుడే ప్రభు యొక్క మహిమ ఆ దూతతో పాటు ఈ భూమి మీదకు దేవుడు పంపించాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. మామూలుగా పంపించవచ్చు దేవుని దూతను వార్త చెప్పి దేవుడు, కానీ ఆ దూతతో పాటు ఆయన మహిమను కూడా
ఈ లోకానికి పంపించాడు. ఎందుకనగా నేనెంత సర్వశక్తిమంతుడని, నేనెంత సర్వాధికారి అయిన దేవుడని, నేనెన్ని ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడను, నేనెన్ని అద్భుత కార్యాలు చేసే దేవుడను గనక నా మహిమను ఒక మచ్చుగా నేను పంపిస్తూ ఉన్నానటువంటి ఉద్దేశంతో ఆ దూతతో పాటు పంపించడం జరిగింది. హల్లెలూయా. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు పుట్టాడండి? మనందరి గురించి పుట్టబడినటువంటి రక్షకుడు. అక్కడ చూడండి, భూమికిను ఆకాశమునకు ఉన్నటువంటి కనెక్షన్ ఇక్కడ చూద్దాం. వాక్యములో ఉన్నటువంటి విషయం ఇక్కడ చూడండి. ఈ వార్త చెప్పిన వెంటనే పరలోక సైన్యము సమూహముతో ఆ దూతతో కూడా ఉండి ఏం చేశారండి? పరలోక సైన్యం, పరలోకములో ఉన్నటువంటి దూత సైన్యము ఈ భూమి మీదకు పంపించబడినటువంటి దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. హల్లెలూయా. కనుకనే ఎల్లప్పుడూ దేవుని సేవకులు చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదటగా మనము దేవుని నామాన్ని స్తుతించి ప్రార్థించడం ప్రారంభించాలి. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మన అవసరం గురించి మొదలు పెడతాం. ఎప్పుడు కూడా సంఘానికి చెప్పే మాట అదే, మనకేం అవసరమో దేవుడికి తెలుసు గనక మనం చెప్పవలసిన పని లేదు. ఆయన అన్నీ అనుగ్రహిస్తాడు మనకి. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన నామమును మహిమపరచాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచు ఉండిరి. ఇక్కడ కుమారుడు వచ్చాడని చెప్పాడు. ఆ తర్వాత ఎవరికి సమాధానం ఉంటుందని కూడా స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆయనకిష్టులైనటువంటి ప్రజలు, ఆయనకిష్టమైనటువంటి ప్రజలు ఎవరు వీరు? ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని వీరు అనగానే ఎన్నో దూతలు అక్కడ పరలోకములో ఆమెన్ అనుంటాయి. ఎవరు అనగలుగుతారంటే సమాధానకర్త అయిన అధిపతిని వారి హృదయంలో ఉంచుకున్నటువంటి వారు. హల్లెలూయా. ఎవరు అనగలుగుతారంటే ఈ మాట, వాళ్ళ హృదయములో దేవునిని సొంత రక్షకుడిగా అంగీకరించి అధిపతిగా ఆయనకు సింహాసనాన్ని వారి హృదయంలో వేసుకున్నటువంటి వారికి సమాధానం నేను ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుకనే ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఏం చెప్తారో తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వచ్చినాయండి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, కానీ నా ప్రభు నాకున్నాడు. కష్టాలు, ఇబ్బందులు, రోగాలు రాకుండా ఏం ఉండవు, వస్తాయి ఖచ్చితంగా. కానీ సమాధానకర్త అయిన అధిపతి గనక నీ జీవితములో అధిపతిగా రక్షకుడుగా ఉంటే ఆ సమాధానం నీకు వస్తుంది. హల్లెలూయా. కష్టాలలో సమాధానం వస్తుంది, ఇబ్బందులలో సమాధానం వస్తుంది, రోగాలలో సమాధానం వస్తుంది, కోర్టు కేసులలో సమాధానం వస్తుంది, అప్పుల బాధతో ఉన్నప్పుడు సమాధానం వస్తుంది. ఎందుకనగా నీవు నీ జీవితానికి సమాధానకర్త అయిన అధిపతి చేసావు. హల్లెలూయా. ఎంతమంది గుండె మీద చేసుకుని నా జీవితానికి నా ప్రభు అధిపతి అని చెప్పగలుగుతారండి? చెప్పినటువంటి వారు, అనుకున్నటువంటి వారిని దేవుడు మరింతగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అది అసలైనటువంటి భక్తి అండి దేవుని బిడ్డలారా. కష్టాలు వచ్చినాయి, అయినప్పటికీ నా ప్రభు నాకున్నాడు, ఆయన ఎప్పుడు కరుణిస్తాడా అని నేను ఎదురు చూస్తున్నాను అని ధైర్యంగా ఉండుటే. అలాంటి వారు ఎవరికి ఇష్టం అంటండి? దేవునికి ఇష్టలు. నా బిడ్డలు, నా కుమారుడు నా మీద ఆధారపడుతున్నాడు, నా కుమార్తె నా మీద ఆధారపడింది, నాకు ప్రార్థన చేస్తుంది ఈ సమస్య వచ్చినప్పుడు అని దేవుడు సంతోషిస్తాడు. సంతోషించటమే కాదు, ఆయన నామములో ఉన్నటువంటి సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టలని. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటండి? ఆయనకి అదొక్కటేనండి చేయవలసింది, అదొక్కటే చేయవలసింది. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం అన్నంత ఈజీ ఇంకోటి లేదు. చాలా కష్టం అనుకుంటారు చాలామంది, కానీ చాలా ఈజీ అని నేను చెప్తున్నాను సేవకురాలుగా. ఆయనకి ఇష్టలై ఉండడం అంతే, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. చూసుకోడు. ఆయన భుజము మీద రాజ్య భారమున్నది.
రాజ్యం అంటే ఏంటండి? భూప్రపంచములో ఉన్నటువంటి సమస్తాన్ని, భూమిని ఒక మాటలో చెప్పాలంటే రాజ్యం. ఆ రాజ్యములో ఎంతమంది ఉన్నారండి? వారందరి యొక్క భారము ఎవరు వహిస్తారండి? ఎవరు వహిస్తారు? దేవుడు వహిస్తాడు. మనం అర్థం చేసుకోవట్లే వాక్యాలను. అందుకనే బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? కడుపు నిండుగా అన్నం తిని వారం రోజులైందండి అంటాం. ఎందుకు? ఎదురుగున్న వాళ్ళు సానుభూతి తెగ కావాలి మనకి. అవునా వదినా అని అంటే ఇక్కడ చాలా సంతోషం. దేవుడు విన్నదానికంటే మించికి సంతోషపడిపోతాం. ఇలా మనము బాధలు వచ్చినప్పుడు మనం ప్రవర్తిస్తే సమాధానకర్త అయిన అధిపతి, ఆయన ఆధిపత్యం మన జీవితంలో ఉంటుందండి? ఉంటుందా? ఉండదు. రాజ్యములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళి యొక్క భారమును నేను వహిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చాలా మందికి అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభుల వారు నిన్నగాక మొన్న వచ్చిన దేవుడు, ఈ లోకానికి రావడం 2000 సంవత్సరాల కిందట. కానీ ఆయన తండ్రి యొద్ద ఆది దినము నుండే ఉన్నటువంటి దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. దానికి సాదృశ్యమే మన పోలిక చొప్పున నరులము చేయుదము రండి. అక్కడ నుండి ఉన్నాడు. కానీ ఈ భూమి మీదకు మానవుడుగా దేవుడుగా 2000 సంవత్సరాల కిందట వచ్చారు. అంతకుముందు పాత నిబంధనలో ప్రధాన దూతగాను, వాక్యముగాను, మరి వివిధ రకాలుగా యేసు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యారు. చాలా మందితో మాట్లాడారు. యాకోబుతో పెనుగులాడింది ఎవరు? యేసయ్యే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. పాత నిబంధన కాలములో జరిగిన ఇంపార్టెంట్ విషయాలన్నిటిలో కూడా యేసు ప్రభుల వారు ఉన్నారు. కానీ ఆయన ఈ లోకమునకు రావడం మాత్రం 2000 సంవత్సరాల కిందట. అది కూడా ఎందుకు జరిగింది? కొన్ని వేల కారణాలు చెప్పొచ్చండి యేసయ్య లోకానికి రావడానికి. కొన్ని వేల కారణాలని చెప్పొచ్చు, ఒకటి కాదు, ఎన్నో వేల కారణాల వలన ఆయన ఈ లోకానికి వచ్చాడు. రాక యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ లోకములో ఉన్నటువంటి తన ప్రజలను రక్షించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన పేరు రక్షకుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక అద్భుతమైన పాట ఉంటుంది. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు ఉదయించినాడట. మానవుడుగా దేవుడుగా ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటండి? రక్షకుడు రక్షణనివ్వడానికి వచ్చాడు. మతాన్ని అంటగట్టడానికి ఆయన రాలా, లేదంటే ఇంకోటి చెప్పడానికి ఆయన రాలా, మనుషులను విడగొట్టడానికి ఆయన రాలేదు. మనుషులందరినీ కూడా ప్రేమించాడు దేవుడు ఆయన. అందుకని మత్తయి సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒక మాట దేవుడు అంటున్నాడంటే అది ఖచ్చితంగా ప్రూవ్ చేయాలండి. ప్రూవ్ అంటే ఏంటంటే దాన్ని రుజువు చేయాలి, అంతే కదా. ఏ దేవుడైనా ఒక మాట అంటున్నాడంటే దాన్ని ఖచ్చితంగా రుజువు చేయాలి, అప్పుడే దేవుడు అవుతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎవరి దేవుడు? తండ్రి అయిన దేవుడు అంటున్నటువంటి మాట. ప్రేమించానంటే ఎలా కనపరిచాడు ఆయన ప్రేమను? తన కుమారుడిని ఈ లోకమునకు మానవుడుగా దేవుడుగా పంపించాడు. ఆ పంపించడంలో కూడా దాని యొక్క ఉద్దేశం ఏంటి? మన కొరకు ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ మరణమంత బలమైనది అని పరమగీతాల్లో రాయబడి ఉంటుంది. చాలామంది కాలేజీ స్టూడెంట్స్ అంట ఈ మాటను రాసుకుని ఇతరులకు తెలియజేస్తున్నటువంటి విషయం. చాలా తప్పుడు అభిప్రాయాలండి. ఈ యొక్క వాక్యము ఎవరి గురించి రాయబడిందంటే యేసయ్య గురించి రాయబడినది. హల్లెలూయా. ప్రేమ మరణమంత బలమైనది. ఆ ప్రేమను కనపరుస్తూనే తన ఏకైక కుమారుడిని మనందరి నిమిత్తము మరణించడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంటే అదే దేవుని బిడ్డలారా.
ఆయన వచ్చింది ఎందుకంటే మనకు రక్షణనివ్వడానికి. ఆయన ఎందుకు వచ్చారంటే ఆయన ఒక మార్గం చూపించడానికి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పరలోకానికి మనల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళటానికి. ఆయన ఈ లోకమునికి ఎందుకు వచ్చారంటే ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు వస్తున్నటువంటి ప్రతి సమస్యలను మనం ఎదుర్కోలేము గనక ఆయన మనకు తోడుండి మన భారమును ఆయన మీద వేసుకొని, బిడ్డ నువ్వు బాగానే ముందుకు వెళ్ళిపో, నువ్వు ముందుకు వెళ్ళు, నేనున్నాను నీకు అని చెప్పేటువంటి ప్రేమను కనపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను ఆ విధంగా కనపరిచాడు. ఇప్పుడు చెప్పండి మీరు, తండ్రి అయినటువంటి దేవుడికి తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, తన ప్రియ కుమారుడు అంటే ఇష్టమా, మనం అంటే ఇష్టమా? మనం అంటేనే ప్రేమ. ఆ ఆలోచన ఎంత అద్భుతంగా ఉంది. ఒక్కసారి దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. తన కుమారుడు కంటే మనలను ఆయన ఎక్కువగా ప్రేమించాడు. కనుకనే పాపులమైనటువంటి మనలను, ఏ విధమైనటువంటి మంచి లేనటువంటి మనలను, మన యొక్క గమ్యస్థానము నరకమే అనేటువంటి చూస్తూ ఆ పరలోకము నుండి మనందరి యొక్క బ్రతుకులు, మన అందరి యొక్క గమ్యాలను ఆయన చూస్తూ, నా బిడ్డలు, నా యొక్క చేతులతో తయారు చేసినటువంటి నా బిడ్డలు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక మార్గాన్ని సరళము చేయడానికి ఆయన కుమారుడిని లోకానికి పంపించాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ఏమన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానన్నారు. దానిలో సత్యం అనేటువంటి మాట అంటే అర్థం ఏంటంటే నేను చెప్పేటువంటి మాటలో సత్యం ఉన్నది. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు, ఆయన నీతి కలిగినటువంటి దేవుడు, ఆయన మాట ఇచ్చి తప్పనటువంటి దేవుడు. వాగ్దానాలన్నింటినీ కూడా మనందరి జీవితంలో నెరవేర్చడానికి మనకంటే ఆయనకి ఎక్కువ ఇష్టం ఉండేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ మనం బ్రతికినంత కాలం ఒక సిగ్నేచర్ ఇచ్చేసాడు దేవుడు మన యొక్క బ్రతుకుల మీద, మన జీవితాల మీద. దేవుని బిడ్డలారా, సమాధానంతో బ్రతుకుదాం, శాంతిగా బ్రతుకుదాం. సమాధానకర్త అయిన దేవుడు నాకున్నాడు అనేటువంటి నమ్మకంతో మనం ముందుకు సాగుదాం. ఏం చేశారండి గొల్లలు? ఒకరికొకరు మాట్లాడుకొని ప్రభు మనకు తెలియజేసినటువంటి మాటను మనందరికీ తెలియాలని మనందరికీ దేవుడు తెలియజేశాడు. కనుక మనందరం వెళ్ళి చూద్దాం రండి అని అనుకున్నారు. అక్కడ గొర్రెలను విడిచిపెట్టారు. గమనించండి, విడిచిపెట్టేశారండి వాళ్ళు. చూడండి ఆసక్తి ఎంత అద్భుతం అండి. మనకేంటంటే అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అన్నీ అయిపోవాలి, కాలక్షేపంగా అంత అయిపోయింది, వంట అయింది, బాగా తిన్నాను, అంత అయిపోయింది, ఖాళీగా ఉంది, ప్రార్థన జరుగుతుంది, కాసేపు వెళ్ళి కూర్చుని వద్దామని వెళ్ళి అక్కడ ఒక గోడ చూసుకొని ఆ గోడ కానుకొని వీలుంటే స్టాండ్లు పెట్టుకొని 2-3 నిద్రలు తీసి, అది దేవుడు అంటే ఎలాగండి? ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? దేవుని బిడ్డలారా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? మళ్ళీ ఆశీర్వాదాలు అందరికంటే ఫస్ట్ సంఘం మొత్తంలో నాకు రావాలి, మొట్టమొదట నేను ఆశీర్వదింపబడాలి అనుకోవడంలో తప్పు లేదు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకపు తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. గొర్రెని విడిచిపెట్టడం అంటే మాట్లాడండి. ఒక్కొక్క గొర్రె అంతండి మీకు బాగా తెలుసు మాకంటే. కానీ గొర్రెల కంటే దేని మీద ఆసక్తి వారు చూపించారు? కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మాటను వినేటువంటి లక్షణం గమనించండి దేవుని బిడ్డలారా. అందుకనే ఎప్పుడో 1000 సంవత్సరాల కిందట వ్రాయబడినటువంటి వీరి చరిత్ర, వీరి క్యారెక్టర్ ఈ రోజున కూడా మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందరు కలిసి వెళ్ళి ఆ శిశువును చూచారు. చూసిన తర్వాత ఏం చేశారండి చూద్దామండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రెండని ఒకరితోనొకరు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియాను యోసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు
ప్రచురము చేసిరి. చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రచురము చేసిరి. చేసిరి. ఎందుకు చేయవలసి వచ్చింది వీళ్ళు? మనం చిన్నప్పటి నుంచి సువార్త వింటున్నాం. ఎంతమందికి చెప్పాం? సువార్త చెప్పడం దేవుని సేవకుల పని మాత్రమే కాదు, రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత. నువ్వు రక్షణ తీసుకున్నావనంటే ఖచ్చితంగా నీవు సువార్తను ప్రకటించాలి. మంచి విషయాలు ప్రకటించడం అనేటువంటిది మనకు అలవాటు పోయింది. మరి అంట వాళ్ళ ఇంట్లో ఎందుకులేమ్మా, నాకు చెప్పనులే, ఎందుకు అనవసరం. ఇలాంటి వార్తలు బాగా చెప్తాం కానీ దేవుని గురించినటువంటి వార్తలలో మనం నోరు మూసుకుని ఉంటున్నామండి. ఏం చేశారండి వీళ్ళు? ప్రచురము చేశారు. అక్కడ గొర్రెలు ఏమైపోయినాయో, అయితే అయింది నష్టం. ఇంత గొప్ప వార్తను అనేక మందికి నేను తెలియచేయాలి. అట్లా విన్న వారందరూ ఏం చేశారు? చదవండి ఇక్కడ. ప్రచురం చేసిన తర్వాత గొర్రెల కాపరులు తమతో చెప్పిన గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. దూతొచ్చింది, ఈ విధముగా చెప్పింది, లోకరక్షకుడు పుట్టాడంట మనందరి గురించి. విన్నవారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యకరుడైనటువంటి ఆయన గురించి చెప్పుట వినుట అనేటువంటిది మరింత ఆశ్చర్యం. హల్లెలూయా. ఈయన గురించి యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటండి? ఇదిగో శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు ఆయన. కనుకనే ఆయన గురించి చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట కూడా ఆశ్చర్యమే. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాలలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడండి? దేవుడు చేశాడా లేదా? అనేకమైన కార్యాలు చేశారు. కానీ అన్ఫార్చునేట్గా ఏం చేస్తున్నామంటే సాక్ష్యం అని ఒకటి తీసుకొని మైక్ కథలు అల్లుతాం. ఆటో రమ్మన్నానండి, అప్పుడేమో ఆటో రాలేదు, ఇంకో ఆటోని రమ్మన్నాను, ఆడేమో ఆలస్యంగా వచ్చాడు, వచ్చిన తర్వాత వెళ్ళేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు దేవుడు చేసింది పోయింది ఎక్కడికో. నేను అందుకనే చాలా స్ట్రిక్ట్గా సంఘాన్ని చెప్తాను, సాక్ష్యం అంటే దేవుడు నీకు చేసిన కార్యమును గురించి ఆయనను మహిమపరచు. అక్కడికి వెళ్ళానండి, ఆడ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళ ఆవిడ ఇలా ఉంది, మధ్యలో నాకు టీ ఇచ్చింది, దానిలో ఏమో పంచదార లేదు, అమ్మ కొంచెం పంచదార ఇవ్వా అన్నాను, పంచదార ఇచ్చింది, కానీ అది నాకేం సరిపోలేదు, తిప్పేటప్పటికి చల్లారిపోయిందండి. దేవుడి మహిమ కార్యాలు కూడా చల్లారిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఒక హెచ్చరిక మీకు చేస్తున్నాను. సాక్ష్యం అంటే ఏంటంటే జరిగిన సోదంతా కాదు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు మనం ప్రతిదినము కూడా అనుభవిస్తున్నాం. కానీ ఆయన నామమునకు చెందవలసినటువంటి ఆ మహిమను మనం చెల్లించలేకపోతూ ఉన్నాం. ఎక్కడ దేవుడు మహిమపరచబడుతున్నాడు? మన సాక్ష్యాలలో. మళ్ళీ పుండు మీద కారం చల్లినట్టు చెప్పేసేసి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక అంటారు. మళ్ళీ ఎక్కడున్నాడండి దేవుడు సాక్ష్యంలో? 90% అనవసరమైన మాటలు. కనుక చూడండి దేవుని బిడ్డలారా, దేవుని నామమును మహిమపరిచే విధానం మనం నేర్చుకుందాం. ఆయన ఆశ్చర్య కార్యములను ప్రజలకు వివరిద్దాం. సంఘములో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను సాక్ష్య రూపముగా చెప్దాం. అప్పుడు మరింత ఆశ్చర్య కార్యములు దేవుడు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలంటే నా జీవితంలో ఎన్నో ఉన్నాయండి. ప్రార్థన చేసినటువంటి అనేకమైన విషయాలకు ఆశ్చర్య రీతిలో దేవుడు చేసినటువంటివి ఎన్నో ఉన్నాయి. మొన్న ఈ మధ్య నేను కాకినాడ వెళ్ళాను. అక్కడ నా ఆత్మీయ సహోదరి ఉన్నది. ఆవిడ ఒక ప్రార్థన చేయమని మరి ఒక కోరింది. ఆవిడ ఇదేమిటంటే, ఆమెకు తెలిసినటువంటి ఆమెకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది, ఆ తర్వాత జ్వరం రావడం స్టార్ట్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ అయింది, మరి మెల్లమెల్లగా కోమాలోకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత సీరియస్ అయిపోయింది, ఆ తర్వాత వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. అప్పటికే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు, ఎన్నో లక్షలు. ఆఖరికి ఆమె పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఆ భర్తను అందరూ తిట్టడం మొదలువేశారంట. ఎందుకు నువ్వు ఇంకా ఆమె మీద ఖర్చు పెడతావు డబ్బులు?
డాక్టర్లు చెప్పేశారు, తీసుకెళ్ళిపోండి అమ్మా, అనవసరం, ఈ బెడ్ ఇంకెవరికైనా ఇస్తే వాళ్ళు బాగుపడతారు, ఏం బాగయ్యే ప్రసక్తే లేదు, మెడికల్ దానికే ఇది విరుద్ధం, ఈమె బతకదు, తీసుకెళ్ళిపోండి, ఈ బెడ్ ఎవరికైనా ఇస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే వాళ్ళ భర్త బతిమలాడంట, లేదండి ఉంచండి, ఏదో ఒకటి చేయండి డాక్టర్లు అన్నాడు. కానీ ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుని వద్దకు రాలా. అప్పటి వరకు ఆమె చచ్చిపోలేదు, బతకలేదు, అలా ఉంది. కానీ ఒకానొక దినమున ప్రార్థన చేసిన ఆ యొక్క ఆత్మీయ సహోదరికి ప్రార్థన చేయమని చెప్పి ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఆమె మా అందరూ చెప్తే మేమందరం కూడా ప్రార్థన చేశాం. ఆడబిడ్డలు అత్తగారు తిట్టారంట, ఇంకెందుకు డబ్బులు ఖర్చు పెడతావు ఆమె మీద, అనవసరం కదా. కానీ 3-4 రోజుల కిందట వార్త వచ్చింది ఏంటంటే ఆమె బాగయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఆశ్చర్యకరుడుగా ఈ లోకమునికి వచ్చినటువంటి దేవుడు ఆయన విశ్వాసతను, ఆయన వాత్సల్యము, ఆ శాశ్వతమైన కృపను ఇంకను తన ప్రజల ఎడల కనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ పరిస్థితికి, నేను అర్థం చేసుకున్నా చెప్తున్నాను మీకు, దేవుడు ఆ పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? భర్తను మార్చడానికి, భర్త తెలుసుకోవడానికి. నేనంటాను, అసలు భర్త ముందే మారిండుంటే, ఎవరైనా సరే ఆ రకంగా ముందే మారింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదండి, కదా. దీపం ఉన్నప్పుడే, నీకు మనస్సున్నప్పుడే, వాక్యము నీ హృదయంలోనికి వెళుతూ ఉన్నప్పుడే, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని నువ్వు తెలుసుకున్నప్పుడే, ఆయన మహిమగల కార్యాలు చేయగల దేవుడని నువ్వు తెలుసుకున్నప్పుడే, రక్షణనివ్వడానికి ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని నువ్వు అర్థం చేసుకున్నప్పుడే నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించు. లేదంటే ఏదైనా ఒకవేళ విపత్తు నీ మీదకు కానీ నీ కుటుంబం మీదకు కానీ రావచ్చు. దేవుని బిడ్డలారా, ఆలోచించాడు నేను చెప్పినటువంటి మాట. ఆ భర్త తర్వాత ఏమన్నాడంటే, ఆమె గనక బాగైతే, ఆమె గనక మామూలు మనిషి అయితే ఇక ఆమెని మీతో పాటు సేవకు నేను పంపించేస్తానండి, కావాలంటే మీకు కారు కూడా కొనిస్తాన్నాడంట. చాలా ఆస్తిమంతుడు. ఆవిడ మీరు కలిసి సేవ చేయండి. చూడండి దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యాల కార్యాలు చేసేటువంటి వాడు. అయితే ఈ ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేయడానికి మనకు కావలసినటువంటి స్థితి ఏంటండి? మనం ఏమీ లేదండి, ఏమీ చేయక్కర్లా, ఆయనకిష్టులైన ప్రజలుగా ఉండడమే, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఆయనకిష్టులైన ప్రజలుగా మన మాట ఏంటి, మన చేత ఏంటి, మన జీవితం ఏంటి, ఆయనను మహిమపరిచే విధముగా ఆయనకిష్టమైన రీతిలో మనం బ్రతికితే చాలు. సమాధానకర్త అయిన అధిపతి ఆయన నామములో ఉన్నటువంటి సమస్తమైన సమాధానమును నీ జీవితమునకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఈ సమాధానకర్త అయిన అధిపతిని నీవు గనక దూరం పెడితే, నీవనివ్వండి నేనేమనివ్వండి, నేనేమో అతీతం కాదు, ఎవరైనా సరే దూరంగా పెడితే ఏం కోల్పోతావండి? నీ భారాన్ని నువ్వే వహించాల్సి వస్తుంది. ఎందుకంటే భారం వహించే దేవుడిని నీవే దూరం పెడుతున్నావు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిని నీవే దూరం పెడుతున్నావు. నీ కొరకు దాచిపెట్టినటువంటి సమస్తమైనటువంటి దీవెనలను నీవే ఆటంకంగా ఉన్నావు. ఈ మాట ఎవరికైనా నచ్చని నచ్చకపోని, దీనిలో మాత్రం 100% సత్యం ఉంది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగాలి. నీ బిడ్డల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగాల విషయంలో, నీ సేవ విషయంలో చూడాలని నువ్వు గనక అనుకుంటే ఆయనకి ఇష్టలేని ప్రజలుగా బ్రతకటమే. దూతలు చెప్పేసినాయి, దేవుడు ఇచ్చేటువంటి రక్షణ ఉచితం. దేవుని బిడ్డారా, ఉచితముగా ఆయన ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి రక్షకుడుగా వచ్చాడు. కానీ ఆశీర్వాదాలు ఉచితము కాదు. ఖచ్చితంగా నువ్వు వర్కౌట్ చేయాలి, ఖచ్చితంగా దేవుణ్ణి సేవించాలి, దేవునికి ఇష్టమైన ప్రజలుగా బ్రతకాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు.
ఈ ఆశ్చర్యకరుడైన దేవుడిని మీరు స్వీకరించండి. స్వీకరించినటువంటి వారు లోకరక్షకుడుగా నా కొరకు వచ్చాడు ఈ లోకానికి, నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు, నన్ను కాపాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా సమస్యలు తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా భారం వహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ప్రవక్తలు చెప్పబడినటువంటి మాటలు నెరవేర్చబడినవి, నెరవేర్చబడబోతూ ఉన్నవి. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనందరి జీవితములో పొందుకోవాలని మనకు ఆసక్తి ఉంటే ఆయనకిష్టులైన ప్రజలుగా మనం బ్రతుకుదాం. అటువంటి మనస్సు, అటువంటి జ్ఞానము, అటువంటి బుద్ధి దేవుడు మనందరికీ దయచేయును గాక.